క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో వర్కింగ్ నోట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో డైరెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. Direct method of Jupiter Limited cash flow statement for the year ended 31st/3/2016. First, cash flow from operating activities లో ఏమేమి వస్తాయంటే క్యాష్ రిసిప్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్. ఫస్ట్ వర్కింగ్ నోట్స్, క్యాష్ రిసిప్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్ వాల్యూ ఈజ్ 46,20,300. 46,20,300ని తీసుకోవాలి క్యాష్ రిసిప్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్. ఇది నెక్స్ట్ క్యాష్ రిసిప్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్ it is a inflow of organization, so it has a plus value. Next one is cash paid to suppliers and employees. Cash paid to suppliers and employees, it is a outflow of cash, so the value has minus value. It indicates the bracket. The second working notes, cash paid to suppliers and employees 41,87,300. 41,87,300. Keep in bracket. Next, cash flow from operations. The cash receipts from customers minus cash paid to suppliers and employees is the cash flow from operations. So 46,20,300 minus 41,87,300 equals to 4,33,000. So it is a cash flow from operations. Next we will take advance income tax paid. ఫస్ట్ మనం క్యాష్ రిసిప్ట్స్ తీసుకున్నాం కస్టమర్స్ దగ్గర నుంచి. నెక్స్ట్ సప్లైస్ అండ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి క్యాష్ మనం ఎంత పే చేసామో సెకండ్ వర్కింగ్ నోట్స్ నుంచి తీసుకున్నాం. క్యాష్ రిసిప్ట్స్లోంచి క్యాష్ పేమెంట్స్ లెస్ చేస్తే మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 4,33,000 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. వర్కింగ్ నోట్స్ 3 చూడండి. ట్యాక్స్ పెయిడ్ 2,69,000. సో 2,69,000 తీసుకోవాలి. ట్యాక్స్ పెయిడ్ అనేది మనకి అవుట్ఫ్లోని సూచిస్తుంది కాబట్టి ఇది కూడా బ్రాకెట్లోనే పెట్టుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఈజ్ ఏ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ ఇన్ ఆర్గనైజేషన్, సో you will keep in brackets. That means it is a minus value, so less the previous one. 4,33,000 minus 2,69,000 equals to 1,64,000. It is a net cash from operating activities. So income tax paid less చేస్తే మనకి నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 1,64,000 వచ్చింది. ఇది ఏ పాయింట్. నెక్స్ట్ బి పాయింట్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1 lakh ఉంది. సేల్ ఆఫ్ ఫర్నిచర్ 3,000 ఉంది. ఈ వాల్యూస్ మనకి ఎలా తెలుస్తాయి అంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇంక్రీజ్ వర్కింగ్ నోట్స్ 4లో పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వర్కింగ్ నోట్స్ 4లో మనం ఆల్రెడీ చేసాం 1 lakh rupees. సో పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1 lakh rupees. సేల్ ఆఫ్ ఫర్నిచర్ in additional information we will see the point 2 book value of furniture sold during the year was 5,000. The book value of furniture is 5,000, but the loss on sale of furniture is 2,000.
లాస్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ ఫర్నిచర్ 2000 ఉంది. సో ఈ 5000 వాల్యూ చేసే ఫర్నిచర్ మీద వచ్చినటువంటి లాస్ ఎంత 2000 లెస్ చేసేస్తే దాని యొక్క మనం సేల్ చేసినటువంటి సెల్లింగ్ ప్రైస్ 3000 వస్తుంది. సేల్ ఆఫ్ ఫర్నిచర్ 3000. సో 1 lakh నుంచి 3000 లెస్ చేస్తే 97,000 నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. బి పాయింట్ వచ్చేసి నెక్స్ట్ సి పాయింట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎట్ ప్రీమియం 1,30,000. నెక్స్ట్ డివిడెండ్ పేడ్ 1 lakh. ఇంటీరియం డివిడెండ్ పేడ్ 55,000. ఈ మూడు ఎక్కడున్నాయో చూద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2015లో 10 lakhs ఉంది. 2016కి వచ్చేసరికి అది 11 lakhs, 1 lakh ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ సెక్యూరిటీ ప్రీమియం 30,000. సో టోటల్ 1,30,000 ఇంక్రీజ్డ్. సో ఇన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ 1 lakh అండ్ ప్రీమియం 30,000. సో టోటల్ 1,30,000 అండ్ డివిడెండ్ పేడ్ 1 lakh. డివిడెండ్ పేడ్ 1 lakh. Proposed dividend 1 lakh is paid to the next year and interim dividend 55,000. So dividend paid 1 lakh rupees dividend pay chesam. Next interim dividend 55,000. సో ఈ రెండు కూడా పేమెంట్స్ అవుట్ఫ్లోస్. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అండ్ ప్రీమియం ఇన్ఫ్లో. సో 1,30,000 నుంచి 1,55,000 లెస్ చేస్తే 25,000 మైనస్ వాల్యూ. నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏబిసి మూడింటిని యాడ్ చేసినప్పుడు 25,000ని లెస్ చేయాలి, 97,000ని లెస్ చేయాలి. 1,64,000 మైనస్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 1,64,000 మైనస్ నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ 97,000 అండ్ నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ 25,000 ఈక్వల్స్ టు 42,000 ప్లస్ వాల్యూ వస్తుంది. సో ఈ 42,000 చేంజెస్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్, నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ అవుతుంది. సో మనకి క్యాష్ ఓపెనింగ్ క్యాష్కి ఎండింగ్ క్యాష్కి డిఫరెన్స్ 42,000. నెక్స్ట్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 1,33,400 వేసుకున్నాం. ఈ చేంజ్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ 42,000 యాడ్ చేస్తే ఎండింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ 1,75,400 వస్తుంది. ఇది డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్లో జూపిటర్ లిమిటెడ్ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ 5,36,000 మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. 5,36,000 నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ 5,36,000 ఉంది కదా, అది తీసుకోవాలి. ఈ 5,36,000కి మనం అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఏంటంటే డిప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 45,000 పైన మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ ప్రాబ్లం ప్రిపేర్ అయ్యే ముందు ఒకసారి ప్రాబ్లమ్ని నోట్ చేసుకుని ఆ తర్వాత దీన్ని నేను చెప్పే ప్రతి పాయింట్ ప్రాబ్లంలో చెక్ చేసుకోండి. డిప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇచ్చారు 45,000. అలాగే డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్ ఫిట్టింగ్స్ కూడా 8,500 ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. నెక్స్ట్
నెక్స్ట్ లాస్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ ఫర్నిచర్ 2000, అది కూడా ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉంది. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అమోర్టైజ్డ్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని కూడా మనకి ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇచ్చారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. డిప్రిసియేషన్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, డిప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచరు, డిస్పోజల్ ఆఫ్ ఫర్నిచర్, ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5,98,500 వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్లో చేంజెస్, దీన్ని మనం వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అని కూడా అంటాం. అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్టాక్ ఇంక్రీజ్ అయితే లెస్ చేయాలి, డెబిటార్స్ డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ బిల్స్ రిసీవబుల్స్, నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ బిల్స్ పేయబుల్స్, నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ క్రెడిటార్స్, డిక్రీజ్ ఇన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్లో వచ్చినటువంటి చేంజెస్. ప్రీవియస్ ఇయర్తో ఇయర్ పోల్చినప్పుడు మనకు వచ్చినటువంటి చేంజెస్, అది ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్, అవి వేసుకోవాలి. ఒకసారి ఇక్కడ డిక్రీజ్ ఇన్ డెబిటార్స్ 3,100కి బ్రాకెట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. డిక్రీజ్ ఇన్ డెబిటార్స్కి 3,100 don't have bracket, it is a plus value. Remaining increase in stock minus value, so keep in bracket. Next increase in bills receivable minus value, so it is also keep in bracket. And also decrease in bills payable and decrease in creditors, but increase in outstanding expenses is a plus values 5,000. నెక్స్ట్ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ 5,98,000 నుంచి ఇవన్నీ లెస్ చేయాల్సినవన్నీ లెస్ చేసి యాడ్ చేయవలసిన 3,100 డెబిటర్స్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 5,000. ఈ రెండు యాడ్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా లెస్ చేస్తే మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 4,33,000 వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ 2,69,000. వర్కింగ్ నోట్స్ 3లో ట్యాక్స్ పెయిడ్ 2,69,000 ఉంది కదా, ఆ 2,69,000 లెస్ చేయాలి 4,33,000 నుంచి. లెస్ చేస్తే మనకి నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 1,64,000 వస్తుంది. ఇది నెట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్రమ్ నెట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 1,64,000 ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ సేమ్ డైరెక్ట్ మెథడ్లో ఏవైతే ఉన్నాయో మనకి అవే వస్తాయి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1 lakh, సేల్ ఆఫ్ ఫర్నిచర్. సో టోటల్ నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ 97,000 వస్తుంది. సేమ్ డైరెక్ట్ మెథడ్లో ఉన్నట్టుగానే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కూడా రాసుకోవాలి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఇష్యూ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ అండ్ ప్రీమియం వచ్చి 1,30,000, డివిడెండ్ పెయిడ్ 1 lakh, ఇంటీరియం డివిడెండ్ 55,000 తీసుకుంటే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ 25,000. ఇప్పుడు నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ A+B+C చేయండి. చేస్తే మనకి 42,000 వస్తుంది. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 1,33,400. ఇంక్రీజ్ ఇన్ క్యాష్ 42,000 యాడ్ చేస్తే 1,75,400. ఎండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అవుతుంది. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.